ఆయనకి చెత్తకి సంబంధమే లేదండి. అగ్ని మండించదు, నీ వాక్యము కూడా మండించదు కదా. మేము ఆత్మలో తీవ్రత కలిగి దేవుని వాక్యము చేత మండించబడి ప్రభువా నీకు ఇష్టమైన హృదయముగా మేమందరం మీకు ఇష్టముగా జీవించే ధన్యతలకి మమ్మల్ని నడిపించు ప్రభు. ఒక్క నిమిషం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో చేతులెత్తి అడుగుతున్నట్లుగా చేతులు చూపిస్తాం. ప్రభువుని అడుగుతాం. ప్రభువా నాలో ఏమైనా దుస్సహృదయం ఉంటే తీసివేయి. నిన్ను బాధ కలిగించే, నీకు బాధ కలిగించే, నిన్ను బాధపరిచే మాటలు కానీ క్రియలు కానీ ఇంకా నా హృదయంలో ఏమైనా ఉంటే నా హృదయం మీరు సరిదిద్దండి. నీ చిత్తమును గ్రహించేటట్లు ఈ వాక్యము ద్వారా నన్ను దర్శించి నాతో మాట్లాడు ప్రభు. ఇంకనూ మాట్లాడు ప్రభు. భక్తుడు అంటున్నాడు నీకు ఆయాసకరమైనది నాలో ఏమైనా ఉన్నట్లయితే ప్రభువా నాలో తీసివేయి. ఆయాసకరమైన జీవితాన్ని మార్చుకో. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి మన హృదయంలో ఏముందో కూడా మనం గ్రహించుకోవటానికి. భక్తుడు అన్నాడు నేను పిండమన ఎండగా నీవు నన్ను చూస్తావని. ఆయన దేవుడు, ఆయన కన్నులకు మరుగైంది ఏది కూడా లేదని గ్రహించుకుంటూ దేవుని చిత్తంలో ముందుకు సాగిపోవడం. దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి. దేవా నీ తలంపులు ఆశ్చర్యకరమైనవి. ఇసుకారేణులా కంటేను మరి ఎక్కువ అయినవి. ఇసుకారేణులా కంటే మరి ఎక్కువ అయినవి. ఎంచుదకరమౌనన్నా నేనెంతో ఎంచుదకరమౌనన్నా నేనెంతో దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి. ప్రభువాని కార్యములు ఆశ్చర్యకరమైనవి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినది నీవే. నా అంతరంద్రియములా కలుగా చేసినది నాయముగలు నీకు మరుగై ఉన్నాలేదో. నిన్నలోనై నేనుండగా చూసే నీ కన్నులు నియమించిన దినములోనే నన్ను నీ గ్రంథములో ఉంచిన. నియమించిన దినములోనే నన్ను నీ గ్రంథములో ఉంచిన. వాని
కార్యములు నాకెంతో ప్రియమైనవి. దేవాని తలంపులు ఆశ్చర్యకరమైనవి. నీ ఆత్మయోగానికి నేనెక్కడికి పోను. అందరూ చెప్తాం. నీ ఆత్మయోగానికి నేనెక్కడికి పోను. నీ సన్నిధిలో నుండి నేనెక్కడికి పోదు. అందరూ చెప్తాం. నీ సన్నిధిలో నుండి నేనెక్కడికి పోదు. ఆకాశమునకెక్కినా అక్కడ నీవున్నావు. పాతాళమందుని అందులోను నీవే ఉన్నావు. నీ చేయి సముద్ర తరంగులు వసించి నీ చేయి నాకెంతో ఆశ్చర్యకరమైనది
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నమ్మకమైనటువంటి మా యేసయ్య, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఈ రెండవ దిన రాత్రి ప్రభువా మీరు జరిగించిన కోరికంతటిని బట్టి నీకు స్తోత్రాలు. మీ దాసులను ప్రభువా మీ పక్షంలో పెట్టుకుని చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. హృదయములను అంతరింద్రియములను పరీక్షించే దేవుడు అయ్యా, మా జీవితాల్లో మా బ్రతుకులలో మా హృదయములను సమస్తమును ఎరిగిన దేవుడవు గనుక నీకిష్టం లేనటువంటి దుష్ట హృదయం, దుష్టుని కార్యాలు మాలో లేకుండా ప్రభువా నీ సన్నిధిలో నిన్ను మేము కలిగిన వారమై తండ్రి, నీవు ఎలాగైతే ఏకమై ఉన్నారో మేము నీవు ఏకమై ఉన్నట్లుగా కృప దయచేయండి. ఈ రాత్రి నీ సన్నిధిలో నీ మాట అగ్ని వంటిదని, బండలను బద్దలు చేసే సుత్తి లాంటిదని, ఇదిగో అమ్మాయి మార్గములు వెళ్తున్నటువంటి శిష్యులు మాట్లాడుతున్నారు. ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయం మనలో మండలేదా? ఈ రాత్రి మండించేటువంటి మీ మాటల ద్వారా మా ప్రాణాత్మ దేహాలను తృప్తిపరిచినందుకు నీకు స్తోత్రాలు. ప్రభువా, నీ సన్నిధిలో మా జీవితాలు ఎలాగుండాలో, మా హృదయాలు ఎలాగుండాలో, మా క్రియలు ఎలాగుండాలో, మా నడవడికలు ఎలాగుండాలో సూటిగా తేటగా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మార్కు సువార్త 7:21 చెప్పిన హృదయంలో నుండి బయలుదేరేటువంటి ఆ భయంకరమైనటువంటి కార్యాలేవి మాలో లేకుండా సహాయం దయచి మెట్టుకు ప్రభువా నిన్ను మేము ధరించుకున్న వారమై నీ సారూప్యతలకి మేము అలసపడుతూ కృప వెంబడి కృపను మేము పొందుకున్నట్లుగా మీ గొప్ప సహాయం మీరు మాకు అనుగ్రహించమని ఈ రాత్రి మా జీవితాలను మీకు పూర్తిగా సమర్పించుకుంటున్నాం. మీకు ఆయాసకరమైనది ఏవీనైనా మాలో లేకుండా సహాయం దయచేయండి. ఈ కూడికల ద్వారా మేము మా జీవితాలు రూపాంతర అనుభవంలోనికి మార్చబడినట్లుగా సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడేవారముగా కాక, పరిశుద్ధాత్ముడా నిన్ను మేము సంతోషపెట్టే కార్యములు జరిగించినట్లు కృప దయచేయమని ఈ రాత్రి మరొకసారినైనా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా జీవితాలు సరిచేసుకుంటున్నాం, మా బ్రతుకులను సరిచేసుకుంటున్నాం. నీ మాటలో జీవం ఉంది. నీ యందు విశ్వాసం ఉంచిన వారి కడుపులో నుండి జీవజల నదులు పొంగి ప్రవహిస్తాయని ప్రభువా, నీ మాటలునైనా మా హృదయాలను శుద్ధి చేసేటువంటి మాటలు గనక మీ మాటల ద్వారా మా జీవితాలను క్రమపరిచి ఎత్తబడే విశ్వాసంలోనికి మేమందరం నడిపించబడటానికి ఇటు కృప, ఇటు యోగ్యత, ఇటు పరిశుద్ధత, ఇటు నిర్దోషత్వము, నిష్కలంకమైన హృదయం మీరు మా అందరికీ అనుగ్రహించి మీ ఘననామములకు మహిమ తెచ్చుకున్నని వాక్యం ఇత్తని మీ దాసురుని ఇంకను మీ కొలతలేని ఆత్మతో నింపి అభిషేకించి రేపు రాత్రి కూడా ప్రభువా అద్భుతమైనటువంటి వర్తమానము ద్వారా మీరు మమ్మల్ని సరిచేయమని, బలపరచమని,
నీ ఎదుట ప్రభు మేము సిగ్గుపడనక్కర్లేని పనివారిగా నిలిచి ఉండటానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభు బలా నమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలని నీ ద్వారా మేము అనిపించుకోవటానికి కృప దయచేయమని ఈ రాత్రి మరొకసారి చేరి వచ్చిన మమ్ములను పరిచర్యను మీ దాసుని కుటుంబాన్ని నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఈ రాత్రి ప్రభు సంఘము నీ సన్నిధిలో సిద్ధపరిచిన భోజన పదార్థాలను పరిశుద్ధపరచండి. తినుచున్న బిడ్డలకు బలం ఆరోగ్యం శక్తి దయచేయండి. సిద్ధపరిచిన హస్తాలు సహకరించిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మాకు కాదు యెహోవా మాకు కాదు నీ కృపా సత్యములను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని ఆ ప్రాంతాల నుంచి మీరు తీసుకొచ్చిన మీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు, సేవకులను బట్టి నీకు స్తోత్రాలు, వారి పరిచర్యలను బట్టి నీకు స్తోత్రాలు. తిరిగి వెళుతున్న ప్రయాణంలో కూడా మీ క్షేమం భద్రత కాపుదల దయచేసి అన్ని విషయాల్లో ప్రభువా మీరే మాకు తోడుగా ఉండి సమస్త ఘనత మహిమా ప్రభావాలు యేసయ్యా మీరు మాత్రమే పొందుకొనుమని మా నాథుడు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన అత్యున్నతమైన ప్రశస్తమైనటువంటి నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప తరలి వచ్చిన ప్రతి బిడ్డకు, వాక్యం అందించిన దైవజనులకు, పరిచర్యకు, కుటుంబాలకు తోడై ఉండి గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలతో అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక. ఆమేన్.